वदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रेतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैकटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोद्भपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीं आपीनवक्षोरुहां पाणिभ्याम् अळिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् परेदम्बिकाम्। हरि ओम। परमेश्वर स्वरूपమైన సభకి నమస్కారం। నిన్నటి రోజు ఉపన్యాసాన్ని పూర్తి చేసే సమయానికి అహల్యా శాప విమోచనానికి సంబంధించినటువంటి ఘట్టంతో పూర్తి చేసి ఉన్నాం. తరువాత రామచంద్ర సహితుడై లక్ష్మణ సహితుడైనటువంటి విశ్వామిత్రుడు మిథిలా నగరాన్ని చేరుకున్నాడు. మిథిలా నగరాన్ని చేరుకోవడం వెనకాతల ఉన్నటువంటి పరమ ప్రయోజనం, రామలక్ష్మణుల్ని తనతో తీసుకెళ్లడం వెనకాతల ఉన్నటువంటి ప్రయోజనం మీకు నేను సూచనగా చెప్పి ఉన్నాను. ఋషులు ప్రత్యేకించి వశిష్ఠ మహర్షి నామకరణం విద్యాభ్యాసం చేయించారు. విశ్వామిత్ర మహర్షి గొప్ప లోకోపకారం ఒకటి చేశారు. వశిష్ఠుడు ఏ విధంగా అయితే రామనామం ఉంచి లోకోపకారం చేశాడో అలా విశ్వామిత్ర మహర్షి చేస్తున్నటువంటి పతాక స్థాయి లోకోపకారం ఇవాళ ఆయన రాముణ్ణి శ్రీరాముణ్ణి చేస్తారు. అంటే ఇవాళ సీతాసహితుణ్ణి చేస్తారు. కాదు కాదు, రాముడెవరో తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి తెలియ చెప్పారు. కాదు కాదు, సీతమ్మ ఎవరో లోకానికి తెలియ చెప్పారు. ఇంకా కాదు, జనక మహారాజు గారు కోరుకున్నటువంటి కోరిక ఏదో దాన్ని విశ్వామిత్రుడు తీర్చాడు. ఇన్ని జరిగినటువంటి ఘట్టాలు ఇవాళ ప్రస్తావన చెయ్యబోతున్నాను. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, రాముడు అవతరించినటువంటి కారణం ఆయనే స్పష్టంగా దశరథ మహారాజు గారి యొక్క సభలో చెప్పాడు. హత్వా క్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహం దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ. నరుడిగా అవతరించి రావణ సంహారం చెయ్యడం, నరుడి యొక్క ఖ్యాతిని, నరుడి యొక్క వైశిష్ట్యాన్ని లోకానికి తెలియచెప్పడం కోసం 11,000 సంవత్సరములు ఈ భూమండలం మీద ఉండడం. ఇప్పుడు రామావతారానికి కావలసినటువంటి ప్రజ్ఞ ధనుర్వేద రూపంలో, అస్త్ర రూపంలో, శస్త్ర రూపంలో విశ్వామిత్రుడు కటాక్షించాడు. అలాగే ఒక నరుడికి ఉండవలసినటువంటి ఉత్తమమైన లక్షణాలు ఏవి ఉంటాయో అటువంటి లక్షణాల్ని తాను తీసుకెళ్ళినటువంటి ప్రదేశాలలో ఉన్న కథల రూపంలో గొప్ప గొప్ప గుణములు రాముడికి కలిగేటట్టుగా ఆయనకి నిగ్రహానుగ్రహ శక్తిని ఆయన ఎందు పెంపొందింపచేశాడు.
ఇప్పుడు రాముణ్ణి లోక కళ్యాణం కోసం లోకానికి అందించేయాలి. వచ్చిన అవతారం యొక్క ప్రయోజనం అది. ఇప్పుడు లోకానికి రాముణ్ణి అందించాలి అంటే రాముణ్ణి శ్రీరాముణ్ణి చెయ్యాలి. అంటే సీతమ్మ తల్లితో కలపాలి. శంకర భగవత్పాదులు ఒక మాట అంటారు సౌందర్యలహరిలో, శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖల కుశల స్పందితుమపి అతస్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అంటారు. ఏ శక్తితో పరంధాముడు కలవాలో ఆ శక్తితో కలిసిన నాడు శక్తి సమన్వితుడైనటువంటి పరమాత్మ అవతార ప్రయోజనాన్ని సాధిస్తాడు. ఇప్పుడు సీతమ్మ తల్లి ఏ స్వరూపంతో ఎందుకు వచ్చింది అన్నది లోకానికి తెలియాలి. అది తెలుసున్నవాడు యథార్థానికి ఇప్పుడు తనకి కుమార్తెగా లభించినటువంటి సీతమ్మకి వరుణ్ణి తీసుకురావడం జనక మహారాజు గారి ముందు ఉన్నటువంటి అత్యంత క్లిష్టమైన సమస్య. అది తానెంత కష్టపడ్డాడో జనక మహారాజు గారే చెప్తారు. వాళ్ళు మాట్లాడుకోవడం పైకి ఒకలా ఉంటుంది, లోపల వాళ్ళు మాట్లాడుతున్నది ఒకటిగా ఉంటుంది. దాని సారాంశం పట్టుకుని ఆ కథాభాగాన్ని కావ్యాన్ని మీరు పరిశీలనం చేస్తే ఒక అత్యద్భుతమైనటువంటి విషయాలు ఇందులో ఆవిష్కరింపబడతాయి. ఇప్పుడు మిథిలా నగరానికి రామసహితుడై లక్ష్మణ సహితుడై విశ్వామిత్రుడు చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత ఆ మిథిలా నగరంలో ఉన్న పరిస్థితిని చూశారు. అప్పటికే అనేక మంది బ్రాహ్మణులు, వేద పండితులు, ఋషులు, మునులు అందరూ అక్కడికి చేరుకున్నారు. ఎందుకంటే సన్నివేశం పతాక స్థాయికి చేరుకుంది. యజ్ఞం పూర్తవ్వబోతోంది. జనకుడే చెప్తాడు 12 రోజులు ఉంది, ఇంకా దేవతలు హవిర్భాగములు తీసుకోవడం కోసం వస్తారు. కాబట్టి ఎక్కడెక్కడ వాళ్ళు అక్కడికి వచ్చేశారు. ఎక్కడ చూసినా జనసమర్థంగా ఉంది. రాముడు అన్నాడు, ఋషివాటాశ్చ దృశ్యంతే శకటీ శతసంకులాః దేశో విధీయతాం బ్రహ్మన్ యత్ర వత్సామ్యహేవహం. మనం ఇక్కడ చూస్తే బోలెడన్ని శకటములు అంటే అనేకమైనటువంటి బళ్ళు తిరుగుతున్నాయి. అనేక మంది బ్రాహ్మణులు, వేద పండితులు వచ్చి ఉండడం చేత రహదారులన్నీ క్రిక్కిరిసి ఉన్నాయి. ఇలా ఉన్న ప్రదేశంలో మనం ఎక్కడుంటే బాగుంటుంది అని అడిగాడు. ఇంత చిన్న విషయం శ్రీరామాయణంలో పెద్ద రాయవలసిన విషయం అండి. అది కూడా వాల్మీకి మహర్షి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న దాంట్లో ఇది కూడా చెప్పాలా అంటే చెప్పాలి. ఎందుకో తెలుసా? ఇప్పుడే హరిప్రసాద్ గారు ప్రస్తావన చేశారే, అలాగా గురువుగారి హృదయాన్ని తెలుసుకోవాలి. అన్ని వేళలా ఒక్కలా ఉండాలని గురువుగారు అనుకోకపోవచ్చు. అనేక మంది యందు ఏకాంతములు అనుభవించాలని కోరుకోవచ్చు. ఒక్కొక్కసారి అందరితో మమేకం అయ్యి ఉండాలని కోరుకోవచ్చు. ఆయన సంకల్పం ఏమిటి? ఆయన సంకల్పాన్ని బట్టి విడిది ఏర్పాటు చేయవలసి ఉంటుంది. అంతేగాని ఆయన సంకల్పం ఒకటైతే నువ్వు ఒక విడిదిస్తే ఎలా కుదురుతుంది? ఆయన ఏకాంతంగా తపస్సులో ఉందాము అనుకున్నారనుకోండి, మీరు ఆయన్ని తీసుకొచ్చి జనసమర్థంలో పారేశారనుకోండి, ఏం విశ్వామిత్రుడు వచ్చాడంటే ఊరుకుంటారా? ఎక్కడెక్కడి మునులు, ఎక్కడెక్కడి ఋషులు, రాజులు అందరూ ఆయన దర్శనానికి వెళతారు. విశ్వామిత్ర దర్శనానికి వెళ్ళని వాళ్ళు ఎవరుంటారు? ఇంకా ఆయన అక్కడికి వెళ్ళి చేయవలసిన పని అన్నది ఆయన ఏం చేద్దామనుకుని వచ్చారో, ఎందుకు వచ్చారో ఏమైనా చెప్పారా? యజ్ఞం చూడడానికి వెడదాం, నువ్వు శివధనస్సు చూద్దామన్నారు. ఇప్పుడు ఈ 2 ప్రయోజనాలు సాధించుకోవడానికి విశ్వామిత్రుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు అక్కడ? అది రాముడు నిర్ణయం చేయకూడదు, గురువుగారిని అడగాలి. గురువుగారు ఎక్కడుందాం అనుకుంటున్నారు, పరిస్థితి ఇలా ఉంది అంటే ఎంత అందంగా మాట్లాడతాడో చూడండి. ఇది ఒక శిష్యుడు గురువుని అనువర్తించడం అంటే ఇది. అందుకే నేను తరచూ అంటుంటాను, ఆ విశ్వామిత్రుడు రాముడు మాట్లాడుకున్నటువంటి మాటలు అంత అందంగా ఉంటాయి. ఎప్పుడూ గురువుగారి హృదయాన్ని అర్థం చేసుకుని గురువుగారికి మనసులో పెద్దపీట వేసి ఆలోచించేటటువంటి స్థితి. ఇది ఎలా ఉంటుందంటే, మీరు ఓ 2 అరటిపళ్ళు ఇచ్చి నైవేద్యం పెట్టండి అన్నారు అనుకోండి, ఒక ఆయన అరటిపండు యొక్క చివరి భాగాన్ని ఇలా ఒలిచి నైవేద్యం పెడతాడు. ఒక ఆయన డజన్ అరటిపళ్ళు అక్కడ పెడితే పక్కన పెట్టేసి 2 అరటిపళ్ళు ఆ పైన ఉన్నటువంటి తొక్క తీసేసి నైవేద్యం పెడతాడు. ఏమయ్యా నువ్వు మొత్తం తీసేసి నైవేద్యం పెట్టామేం గిల్లకుండా అన్నారనుకోండి,
ఏమంటే మా ఆవిడ అరటిపండు పెట్టమని అడిగితే తొక్క తీసి కదా ఇస్తాను ప్రేమతో, మా నాన్నగారు అడిగితే తొక్క తీసి కదా ఇస్తాను ప్రేమతో, ఈశ్వరుడు కూడా తినాలి అని కోరుకున్నప్పుడు నేను గిల్లు ఎక్కడ పెడితే, ఒకటి రాత్రి నేను తినాలి ఇప్పుడే తొక్క తీసేస్తే పండు మాగిపోతుంది, కాబట్టి అంత ఈశ్వరుడికి ఇవ్వాలన్న త్రికరణ శుద్ధి లేనే లేదు. ఒకవేళ నిజంగా నువ్వు ఈశ్వరుడికి ఇవ్వాలి అనుకుంటే నీ ఎదురుగుండా రామచంద్రమూర్తి వచ్చి కూర్చుని ఏది నాన్న ఏది ఏం పెడతావో పెట్టు తింటాను నాకు ఆకలిగా ఉంది అన్నాడు అనుకోండి, ఓ అరటిపండు గిల్లి ఆయన చేతిలో పెట్టి తొక్క తీసుకు తినని మీరు అంటారా? మీరు తొక్క తీసి పెడతారు. కాబట్టి ఈశ్వరుడికి కదండి పెడుతున్నాను, ఆయన తినాలని కదా పెడుతున్నాను, అందుకని తొక్క తీసి పెట్టానండి. మహానుభావుడు ఆయన అల్పసంతోషి, అన్ని తింటాడా? 2 పళ్ళు తింటాడు, అందులో 2 పళ్ళు తొక్క తీసి పెట్టాడు. అందుకే లలితా స్తోత్ర శతనామావళిలో ఒక నామం ఉంది, భావనా మాత్ర సంతుష్టాయి నమో నమః. మీరివ్వడానికి మీదేం ఉండదు లోకంలో, ఇదే మంది కాదు. ఈ సప్త ధాతు నిర్మాణమైనటువంటి ఈ శరీరాన్ని మనం నిర్మించుకున్నాయంటే ఇందులో చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ ఇంత జాగ్రత్తగా ఎవడు కప్పిపెట్టాడు? భాగవతంలో అంటారు, ఒక ప్రాణము, సుఖదుఖములనేటటువంటి 2 పళ్ళు, సత్వరజస్తమో గుణములనేటటువంటి 3 గుణములు, ధర్మార్థ కామమోక్షములనేటటువంటి 4 పురుషార్థముల కోసం శబ్ద స్పర్శ రస రూప గంధములనేటటువంటి 5 తన్మాత్రలతో పంచ జ్ఞానేంద్రియములు, ఒక మనస్సు అనేటటువంటి 6 సంఘాతముగా చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థముల చేత 2 కాళ్ళు, 2 చేతులు, 4, 5 శిరస్సు, 6 హృదయము, 6 కంఠము, 7 హృదయము, ఇలా కాళ్ళు చేతులతోటి 8 ఉదరముతోటి 8 అవయవములతోటి 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు రంధ్రాలు 6, నోరు 7వది, మలద్వారం 8, మూత్రద్వారము 9 రంధ్రములతో ఈశ్వర శాసనం అయిపోయేంత వరకు బయటికి వెళ్ళడానికి వీలు లేని రీతిలో చర్మపు తిత్తి, తోలు తిత్తి అయినటువంటి ఇది 9 కన్నాలతో ఉంటే ఇందులో ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ క్రొకర ధనంజయ దేవదత్తములనేటటువంటి 10 వాయువులు ఆయన శాసనానికి నిలబడి ఉన్నాయి. ఆయన శాసనం అయిపోయిందనుకోండి 9 రంధ్రాల్లో ఎట్నుంచైనా బయటికి వెళ్ళిపోతాయి అంతే. ఒక్కసారి కాని వెళ్ళిపోయిందా, యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యాబిభ్యతి తస్మిన్ కాయే. అంతటి ఉదారుడు పరమేశ్వరుడు, ఆయన సృష్టించాడు దీన్నంతటినీ. మనం సృష్టించుకున్నది కానీ మనది అన్నది కానీ ఏమీ లేదు. నాలుక మీద రుచికి పప్పు, కూర, పచ్చడి, పులుసు, చారు, పెరుగు కలిపి నువ్వు తినేస్తే నీ కడుపులోది మళ్ళీ బయటికి వస్తే నువ్వే తినవు. అలాంటిది కడుపులోకి వెళ్ళి పడిపోయినటువంటి పదార్థాన్ని అమాశయపాకంగా మార్చి జీర్ణం చేసి అందులో ఉండే శేషాన్ని తెల్లవారేటప్పటికి పిప్పిగా విసర్జించడానికి వీలుగా సిద్ధం చేసి మిగిలిన శేషభాగాన్ని రక్తంగా శరీరంలో మార్చి శక్తికి వినియోగించేసేటటువంటి ఈశ్వర కృపచేత ఈ రథం నడుస్తోంది. ఆయనది అన్నీ, ఆయనదైనది ఆయనకిస్తున్నానన్న భావనకి నివేదనమని పేరు తప్ప నేనాయనకిస్తున్నానన్న భావనతో మీరు ఎంత చేస్తున్నారో అది అంత అహంకారపు రాశి అవుతుంది. శంకర భగవత్పాదులు అందుకే దాన్ని ఖండించారు శివానందలహరిలో. గభీరే కాసారే విశితి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి. ఎందుకు తిరుగుతావు? ఇత్తేస్తానంటావేమిటి? సమర్ప్యై చేతస్సరసిజముమానాథ భవతే సుఖేనావస్థాతుం జనహ్య నజానాతికి మహో అంటారు. నీ హృదయం అనేటటువంటి పుష్పాన్ని సమర్పించడం నీకు చేత కావాలి. ఏ విభూతి ప్రకాశించినా అది ఈశ్వరానుగ్రహము. నేను ఇది చేస్తున్నాను, ఈశ్వర నేనా చేసేవాణ్ణి, నువ్వు చేయిస్తున్నావు. తండ్రి నన్ను ఉపకరణంగా స్వీకరించి నా చేత నువ్వు చేయించుకుని వీడు చేశాడన్న ఖ్యాతి నాకు ఇచ్చి నాకు ఆ కీర్తి వస్తే ఆ కీర్తివంతుడనై అందరూ నన్ను గౌరవిస్తే నేను పొందిన గౌరవాన్ని చూసి నువ్వు సంతోషించావు పితృహృదయంతో, తండ్రివి కనుక అని మనసులో పొంగిన వాడెవడో వాడు భక్తుడు. వాడు ఎప్పుడూ కూడా విగ్రహాన్ని చూడ్డు, సాకారమైనటువంటి ఈశ్వర స్వరూపంతో తదేక భావనతో ఉంటాడు. దానికి నిజమైన పూజ అని పేరు. అది ఎప్పుడూ కూడా అవతల వారి హృదయాన్ని అనువర్తిస్తుంది. ఈశ్వర భక్తి ఎందు ఎలా ఉంటుందో గురుభక్తి ఎందు కూడా అలాగే ఉంటుంది. గురువుగారి హృదయాన్ని తెలుసుకునే ప్రయత్నం తప్ప
నీ ఆలోచనని గురువుగారి మీద రుద్దే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు. ఈశ్వరుడి మీద నువ్వు ఎలా రుద్దలేవో గురువు మీద కూడా అలాగే రుద్దకూడదు. నీ అభిప్రాయం నువ్వు చెప్పడం కాదు, ఆయన అభిప్రాయం నువ్వు అడిగి చెయ్యాలి. కాబట్టి ఇది రాముడి యొక్క పరిపక్వత అంటే. దీనికి విశ్వామిత్రుడు సంతోషించేది. గురువు దేనికి సంతోషిస్తాడంటే దీనికి గురువు సంతోషించేది. అంటే ఆయన ఇప్పుడు చూడండి ఎంత అందంగా మాట్లాడతాడు. ఎక్కడుందాం అని అడిగాడు. ఎక్కడుందాం అంటే ఎలా మాట్లాడాలి? ఎక్కడుందామని చెప్పాలి? మీరు తర్వాత శ్లోకాన్ని మూసేసి ఏం ఉండాలి విశ్వామిత్రుడు అని ఆలోచించండి. మనం అయితే రకరకాలుగా ఆలోచన వస్తుంది. ఏదో కాస్త శుభ్రంగా ఏమీ ఇబ్బంది లేకుండా అన్ని విధాల అనుకూలంగా ఉండే ప్రదేశం చూడండి అని ఇలాంటి ఆలోచనలు ఏవో రావాలి. కానీ విశ్వామిత్రుడు చాలా అందమైన మాట ఒకటి అంటాడు. ఆయన అంటాడు, రామస్య వచనం శ్రుత్వా విశ్వామిత్రో మహాముని నివేశమకరోద్దేశే వివిక్తే సలిలాయుతే. నివేశమకరోద్దేశే. నాయన రామ, మనం ఉండేటటువంటి ప్రదేశం ఏకాంతమునకు అనువైనదై ఉండాలి. రెండవది నీటి సమృద్ధి ఉండాలి. నీరు బాగా దొరకాలి. ఏమి నీరు సమృద్ధిగా దొరకడం ఎందుకు? ఏకాంతంగా ఉండడం ఎందుకు? ఎందుకు ఈ రెండు అడగాలి విశ్వామిత్రుడు అంటే ఆయన హృదయము దాని చేత ఆవిష్కరింపబడింది. ఎప్పుడూ కూడా నీరు అనేటటువంటిది చాలా ప్రధానం. ఒక ధార్మికమైనటువంటి కార్యానికి కానీ లేకపోతే శౌచసిద్ధికి కానీ దేనికైనా నీరు అవసరం. ఆ శివమహాపురాణంలో స్తోత్రం చేస్తాడు మహానుభావుడు. ఆయన శుక్రాచార్యుల వారిని పరమశివుడు మింగేస్తాడు. మింగేస్తే ఆయన కడుపులోకి వెళ్ళి నీటి గురించి ఆయన ఒక స్తోత్రం చేస్తాడు. అందులో ఆయన పరమశివ నువ్వే నీటి స్వరూపంలో ఉన్నావు, అందుకని నీకు భవ అని పేరు. భవ అని పేరు ఎందుకు వచ్చింది అంటే నీటి స్వరూపంలో ఉండి లోకాన్నంతటినీ బ్రతికిస్తూ ఉంటావు కాబట్టి నీకు భవుడు అని పేరు. భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అని. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తి భవస్య పరమాత్మనః. నీటి రూపంలో ఉండి లోకాన్ని బతికిస్తున్నాడు. ఆ నీరు అశౌచం కలిగితే స్నానం చేస్తే ఆ అశౌచాన్ని తొలగిస్తోంది. ఆ నీరు దాహాన్ని తీరుస్తోంది. ఆ నీరు ధర్మాన్ని నిలబెడుతోంది. అన్నిటికన్నా గొప్పది తమిళ కవి మహానుభావుడు అదే అంటాడు, నీరన్నది లేకపోతే లోకంలో ధర్మం అన్నది లుప్తమైపోతుంది. ఎందుచేత అంటారేమో, మీరు యజ్ఞము యాగము అన్న పెద్ద మాటలు కాసేపు పక్కన పెట్టండి. అసలు ముందు ధర్మం అన్నది నిలబడాలి అంటే మొదలు ఎక్కడా అంటే సంధ్యావందనం దగ్గర. సంధ్యావందనం మానేయడం కన్నా కూడా ఘోరమైన నేరం లోకంలో ఇంకోటి లేదు. ఎవరు సంధ్యావందనం చెయ్యడానికి అధికారము కలిగి ఉన్నారో వాళ్ళు సంధ్యావందనము చేసి తీరాలి. అది నిత్యకర్మ, అది మారడానికి వీల్లేదు. సంధ్యావందనం చెయ్యాలి అంటే ఏముండాలి? సంధ్యావందనం చేయాలంటే పువ్వులు ఉండాలి, అక్షతలు ఉండాలి, కర్పూరం ఉండాలని లేదు. సంధ్యావందనం చెయ్యాలంటే నీళ్లు ఉండాలి. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ అని పుచ్చుకోవడానికి ఉండాలా? అర్ఘ్యత్రయ ప్రదానం చెయ్యాలంటే నీళ్లు కావాలా? ఇది ఉంటే కదా అసలు నీకు సంధ్యావందనం చేస్తే కదా నీకు. సంధ్యాహీన అశుచి స్వకర్మసు నిత్యకర్మసు. వాడు సంధ్యావందనం చెయ్యనివాడు ఏ పని చేయడానికి అర్హతని పొంది ఉండడు. మరి అసలు సంధ్యావందనం చెయ్యాలంటే ఉండవలసింది నీకు పువ్వులు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, కసి నీళ్లు ఉండాలి. పడుకుని లేచావు, అశౌచం కలిగింది. పడుకుని లేవగానే శరీరంలో ఉండేటటువంటి రోమకూపములలోంచి నవరంధ్రములలోంచి శరీరము మలమును విసర్జిస్తుంది అని భాగవతంలో చెప్పబడింది. ఈ మలం ఎప్పుడైతే విసర్జించిందో దాన్ని స్నానం చేస్తే తప్ప మీరు ఒక పుణ్యకార్యాన్ని చేయడానికి, ఒక యోగ్యమైన కార్యం చేయడానికి మీకు అర్హత ఉండదు. ఒక గుళ్ళోకి వెళ్ళాలి అంటే పడుకుని లేచి వెళ్ళిపోతానండి అంటే కుదరదు, స్నానం చేసి వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు స్నానం చెయ్యాలి. దేంతో చేస్తావు? నీళ్లు ఉండాలి. అన్నీ ఉన్నాయండి, నీళ్ళు ఒక్కటే లేవు అంటే ఇబ్బందే. ఎందుకని అంటే 2-3 మాటలు స్నానం చేయాలంటే నీళ్లు కావాలి, త్రికాల సంధ్యావందనం చేయాలంటే కావాలి. నీకు ఇంకేమీ అక్కర్లేదు,
ఓ సాలగ్రామం అక్కడ పెట్టి నమ సోమాయ చ రుద్రాయ చ నమ స్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ అంటూ నువ్వు అభిషేకం చేయాలంటే నీళ్లు ఉండాలి. ఏ పదార్థం ఉన్నా పదార్థం చేస్తే శుద్ధజలం చేయాలి. నీరు లేకుండా ధర్మమే లేదు. బతకడం మాట అలా ఉంచండి. కాబట్టి నీరు లేకుండా ఉండడం కుదరదు. మిగిలినవంటావా ఉన్నా లేకపోయినా పర్వాలేదు, 1000 సంవత్సరాలు కుంభకంలో ఊపిరి తీయనివ్వండి, నాకు అన్నం గురించి గొడవలేదయా, నీరు కావాలి. అంటే ధర్మాచరణమునందు ఎటువంటి అనురక్తి ఉన్నవాడో విశ్వామిత్రుడు. నిజానికి ఆయన చెయ్యాలా? సంధ్యావందనం విశ్వామిత్రుడు చెయ్యలేదు అనుకోండి, ఆయన బ్రహ్మర్షిత్వానికి ఏమైనా లోపం వస్తుందని మీరు అనుకుంటున్నారా? ఏమీ రాదు ఆయనకి. కానీ ఆయన రాముడితో మాత్రం అలాగే మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడతాడో తెలుసా? రాముణ్ణి ధర్మమునందు నిలబెట్టాలి. రామో విగ్రహవాన్ ధర్మ, తనంత తాను రాముడు కాదు రామాయణంలో. అలా మీరు అనుకుంటే విశ్వామిత్ర పాత్రకి వశిష్ఠ పాత్రకి ఏ విధమైన పూజార్హత లేదు. నరుడు కాబట్టి పుట్టుక చేత ఆయనకన్నీ తెలిసి ఉన్నాయని మీరు భావించరాదు. అంతే రామాయణంలో తీర్పు. రాముడికి అన్నీ తెలిసిపోయాయి అని మీరు భావన చేసి రామాయణం చదివితే అప్పుడు రామాయణంలో రాముడు ఇమౌస్మ మునిషార్దూలా కింకరౌ సముపస్థితౌ ఆజ్ఞాపయ యథేచ్ఛం వై శాసనం కరవామకిం అనవలసిన అవసరం లేదు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం అని విశ్వామిత్రుడు చెప్పవలసిన పని లేదు. గురువు చేత చెక్కబడ్డాడు అంటే ఎవరి అజ్ఞానం పోవడానికైనా గురువు ఉండాలి. గుకారశ్చంధకారస్తు రుకారస్తన్నిరోధకృత అంధకార వినాశిత్వాత్ కురురిత్యభిధీయతే. ఆ గురువు ఉంటే తప్ప చీకటి పోదు. ఆ చీకటి పోగొట్టినవాడు ధర్మమునకు ఎంత పెద్దపీట వెయ్యాలో, రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత అని రామచంద్రమూర్తిని కీర్తించారంటే స్వధర్మమునందు అంత గొప్ప పూనిక ఎలా కలిగింది అంటే కేవలం వశిష్ఠ విశ్వామిత్రాదుల వలననే కలిగిందనే మీరు చెప్పవలసి ఉంటుంది. ఎందుకు అలా చెప్పాలి అంటే అలా చెప్పినప్పుడే మీకు ఒక గురువు వెనకాతల ఎందుకు శిష్యుడు తిరగాలి, గురువు చేత శిష్యుడు ఎలా చెక్కబడతాడు అన్నది మీకు అవగతం అవుతుంది. లేనినాడు ఏమైపోతుందంటే రాముడు తనంత తాను అన్నీ తెలుసున్నవాడే అని మీరు రామాయణంలో ప్రతిపాదన చేశారనుకోండి, ఒక పరంధాముడిగా దాని ఎంత దోషం ఉండకపోవచ్చు, కానీ రామాయణ హృదయమునకు మాత్రం అది భంగపాటు. అలా మాట్లాడకూడదు. అందుకే రాముడు విశ్వామిత్రుడిని అడిగితే విశ్వామిత్రుడు ఈ మాట చెప్పాడు. స్నానం చేసేసిన తర్వాత ఇంక ఎవరొస్తారని వీధిలో కూర్చోకూడదు విశ్వామిత్రుడు. వచ్చిన వాళ్లతో ఎంత సంక్షిప్తంగా మాట్లాడి పంపించెయ్యాలన్న ఆలోచనలో ఉండాలి తప్ప విశ్వామిత్రుడి వంటి వాడు కూడా చాలా కాలానికి మిథిలా నగరానికి వచ్చాం కదండి, బాగా సెంట్రల్ పాయింట్ ఎక్కడుందో చూడండి, అక్కడ ఉందాం, అందరికీ ముందే తెలియచేయండి, వచ్చే వాళ్ళందరూ నా కోసం వస్తారు, విజిటింగ్ అవర్స్ పెట్టేస్తాను అనకూడదు. బ్రహ్మమునందు రమించేటటువంటి వాడికి అత్యంత ప్రయోజనం బ్రహ్మమునందు రమించడమే. దాని మించి విడిపడడం, విడివడి లౌకికమైనటువంటి విషయాలతో సంగం కలిగి ఉండడం తను పొందవలసిన ఆనందానికి భంగపాటది. భగవాన్ రమణులు ఎప్పుడు అదే అంటుండేవారు. బహిర్ముఖుడై లోకముతో తాదాత్మ్యత చెందడము తన యొక్క సహజ స్థితికి భంగపాటు. మనకి ఎప్పుడూ లోకంతో సంగం చెంది ఉండడం మనకి సహజ స్థితి. కాబట్టి మనకి ఎప్పుడైనా అలా ఉండేటటువంటి వాళ్ళ గురించి వింటే వాళ్ళు పిచ్చి వాళ్ళ కింద మనకు కనపడుతుంది. రామకృష్ణ పరమహంస ప్రతిరోజు నిద్ర లేవగానే నేల మీద పడి తలకొట్టుకుని ఏడిచేవారట. మేనల్లుడు వచ్చి ఎందుకు మామయ్య అలా ఏడుస్తున్నావు అంటే, నా ఆయుర్దాయంలో ఇంకో రోజు వెళ్ళిపోయింది, నేను పరాశక్తి దర్శనాన్ని పొందలేదు, అయిపోతోంది ఆయుర్దాయం. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతిక్షయం యవ్వనం ప్రత్యాయంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షక లక్ష్మీస్తోయధరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు శంకర భగవత్పాదులు. సూర్యోదయ సూర్యాస్తమయాల్లో కాలాన్ని ఈశ్వరుడు గ్రసించేస్తున్నాడు. నీకు ఉన్న కాలాన్ని నువ్వు ఏకాంతంలో ఈశ్వర సేవయందు వినియోగించి బ్రహ్మముతో రమించడం అయిన ప్రయోజనం తప్ప అదే పనిగా వచ్చిన వాళ్ళందరితోనూ కూర్చుని మాట్లాడడం విశ్వామిత్రుడి ప్రయోజనం కాదు. కాబట్టి శరీర శౌచము కొరకు రాముడు చూస్తుండగా రాముడికి ధర్మావలంబనకి ఎందు పూనిక కలుగుట కొరకు ఒక సంధ్యావందనం చెయ్యాలన్నా, ఒక యజ్ఞం చెయ్యాలన్నా, ఒక యాగం చెయ్యాలన్నా బాహ్య శౌచం అంతఃశౌచం నిలబడ్డానికి
స్నానానికి, ఆచమనానికి, అభిషేకానికి నీళ్లు అవసరం కాబట్టి నాయన నీళ్లు పుష్కలంగా ఉండే చోటు చూడు, ఏకాంతంగా ఉండే చోటు చూడు, అలాంటి చోట మనం ఉందాం. అంటే ఇది గురువుగారి యొక్క హృదయాన్ని ఆవిష్కరిస్తుంది. మాట చాలా సామాన్యంగా ఉంటుంది. నేను అందుకే మీతో మనవి చేస్తూ ఉంటాను, రామాయణాన్ని బాగా తరచి చూడండి అంటుంటాను. ఒక విశ్వామిత్రుడు మాట్లాడాడంటే, ఒక వశిష్ఠుడు మాట్లాడాడంటే, జనక మహారాజు గారు మాట్లాడితే అంత తేలికగా ఏం ఉండదు. బాహ్యంలో కనపడినటువంటి కథల అందులో శ్లోకానికి యథార్థమైన తాత్పర్యాన్నో నీకెలా కావాలో అలా అన్వయం చేసేసో నువ్వు చెప్పకూడదు. దాని హృదయాన్ని పట్టుకుని నువ్వు చెప్పవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయన ఒక విడిదిలోకి ప్రవేశించి దాని యందున్నారు. విశ్వామిత్ర మహర్షి వచ్చారు అని జనక మహర్షికి తెలిసింది. ఇప్పుడు జనక మహారాజు గారు విశ్వామిత్ర దర్శనానికి తాను బయలుదేరి వచ్చారు. ఎలా వచ్చారు? అది మర్యాద. అంటే ఎంత మర్యాదగా వచ్చారు. సేనాపతిని మంత్రిని వెంట పెట్టుకుని రాలేదు. ఆయన దగ్గరికి వస్తే విశ్వామిత్రం అనుప్రాప్తం శ్రుత్వాసన్ నృపతిస్తదా శతానందం పురస్కృత్య పురోహితమనిందితం ప్రత్యుజ్జగామ సహసా వినయేన సమన్వితః. అత్యంత వినయంతో. ఎందుకని వెడుతున్నది ఎవరి దగ్గరికి? విశ్వామిత్ర మహర్షి దగ్గరికి. బ్రహ్మర్షి కేవల సంకల్ప మాత్రం చేత అవసరమైతే నక్షత్ర మండలాన్ని సృజించగలిగినటువంటి వాడు. ఆయన ఏ విధమైనటువంటి భావన మీ యందు చేస్తాడో దాన్ని బట్టి మీ అభ్యున్నతి. ఆయనకి కించిత్ కోపకారణమైందనుకోండి, ఆయన ఖేదపడ్డాడనుకోండి, చాలు ఈశ్వరానుగ్రహం తప్పిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఆయన తృప్తి పడాలి అంటే మీరు ఆయనకి ఇవ్వడానికి ఏం లేదు ఇంకా. ఎందుకంటే ఆయనకి ఏమైనా తక్కువ అయితే కదా మీరు ఇవ్వడం అన్నది. బ్రహ్మమునందు రమించి తాను బ్రహ్మముగా అనుభవంలో ఉండేటటువంటి వాడికి నాకు ఇది లేదన్న భావన ఆయనకేం ఉండదు. ఆయనే 1000 సంవత్సరాలు కుంభకంలో ఉండి ఊపిరే తీసుకోకుండా కాష్టంలా నిలబడిపోయినటువంటి వ్యక్తి. అటువంటి మహాపురుషుడు ఏం కోరుకుంటాడు? వినయాన్ని కోరుకుంటాడు అంతే. కాబట్టి అత్యంత వినయంతో వెళ్ళేటప్పుడు ఎవరితో కలిసి వెళ్ళాడు? శతానందుడితో కలిసి వెళ్ళాట. పురోహితుడు, గౌతమ మహర్షి యొక్క కుమారుడు. ఆయన కూడా ఎటువంటి వాట? శతానందుడు కూడాను పురోహితమనిందితం, ఏ విధమైనటువంటి మత్స లేనివాడు, పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగినవాడు. మీతో వచ్చేవాడి ప్రభావం మీ మీద కూడా ఉంటుందని జ్ఞాపకం పెట్టుకోండి. అంటే పెద్దల దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు ఎవడిని పడితే వాడిని తీసుకుని మీరు వెళ్ళారనుకోండి, మీరు మర్యాదగా ప్రవర్తించవచ్చు, వాడు అమర్యాదగా ప్రవర్తించడమో, లేకపోతే అడగకూడని మాట ఒకటి అడగడమో, అడగకూడని ప్రశ్న ఒకటి అడగడమో, లేకపోతే ఏదో అక్కడ మర్యాదకి కొంచెం అతిక్రమణం జరిగేటట్టుగా ప్రవర్తించడమో జరిగిందనుకోండి, అప్పుడు ఆయన అనరు ఇలాంటి వాణ్ణి వెంట పెట్టుకుని ఎందుకు వచ్చాడు అంటారు కదా. సంఘము చాలా ప్రధానమైనదై ఉంటుంది. ఒక ఇనప ఊచే అయి ఉండొచ్చండి, నీటితో సంపర్కం చెందితే తుప్పట్టి విరిగిపోతుంది. అదే ఇనప ఊచ అగ్నిహోత్రంతో సంపర్కం చెందితే మీకు ఎలా కావాలో అలా వంగి ఉపయోగపడుతుంది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. మీరు పెద్దల దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా మీరు పవిత్రమైన హృదయంతో వెడితే సరిపోదు. ఎవరో లిఫ్ట్ ఇచ్చారు కదా, ఎవరో మనతో వస్తానన్నారు కదా అని ఎవరితో పడితే వారితో కలిసి వెళ్ళకూడదు. ఆ మర్యాద తెలుసున్నటువంటి వారితోటే వెళ్ళవలసి ఉంటుంది. లేకపోతే లేనిపోని ఉపద్రవాలు వస్తాయి. అలా యథార్థంగా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందంటే, సాధారణంగా మీతో వచ్చినటువంటి వాళ్ళని టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని ఇంగ్లీష్లో ఒక ప్రొవెర్బ్. ఈయన నా మిత్రుడు అని మీరు పరిచయం చేసిన తర్వాత ఆయన ఇంకొకలా ప్రవర్తిస్తే మీరు కూడా అటువంటి వారే అని అనుకుంటారు. కాబట్టి వెళ్ళేటప్పుడు మర్యాదతో వెళ్ళవలసి ఉంటుంది. ఆయన ఎవరిని చూస్తే సంతోషిస్తాడో అటువంటి వాడితో వెళ్ళవలసి ఉంటుంది. కాదు జనకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠ మహర్షి ఇలాంటి వాళ్ళు చేసేటటువంటి ప్రతి పని వెనక భవిష్యత్ దర్శనం ఉంటుంది. వాళ్ళంతటా వాళ్ళు దర్శనం చేస్తారా, లేకపోతే వాళ్ళకొచ్చే ఆలోచన యందు ఈశ్వరుడి యొక్క కృప తోడవుతుందా? ఈ 2 ప్రశ్నలు వేసి నిర్ణయించడం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే జనకుడు సామాన్యుడు కాడు. జనకుడు
ఏదో చేసేద్దామని చేసే మనిషి కాడు. జనకుడు ఏదైనా చేస్తే చాలా దూరదృష్టితో ఉంటుంది, ఎందుకంటే ఆయన అంతటి బ్రహ్మజ్ఞాని. కాబట్టి జనకుడు ఏదైనా అంత ఆలోచన లేకుండా ఒకవేళ చేసినా సరే ఈశ్వరుడు చేయించినదై ఉండాలి ఆ పని. లేదా జనకుడు తీసుకెళ్ళాడు అంటే ఏదో దాని వెనక పరమార్థం ఉండాలి. శతానందుణ్ణి తనతో తీసుకుని విశ్వామిత్ర దర్శనం చేశాడు. మహాపురుష దర్శనం మీకు ఫలితం ఇచ్చి తీరుతుంది. ఈశ్వర దర్శనం ఎంత గొప్పదో మహాపురుష దర్శనం దానికి 1,000,000 రెట్లు గొప్పది. నాకేమి అందులో అనుమానం ఏం లేదు. నేను ఈశ్వరుడి కన్నా అని కూడా అనే చెప్తాను. ఈశ్వర దర్శనం కన్నా మహాపురుష దర్శనమే గొప్పది. శివమహాపురాణంలో ఒక మాట ఉంది, అభిషేకం చేసుకుని బయటికి వస్తున్నటువంటి పరమశివ భక్తుడైనటువంటి వాణ్ణి చూసినంత మాత్రం చేత త్రివేణీ సంగమ స్నాన ఫలితం వాడి ఖాతాలో వేస్తారు అనుంది. నిన్నను మీరు విన్నారుగా, పరమశివుణ్ణి సేవించినటువంటి వాళ్ళల్లో ఇప్పటికి ఎన్నో తరం వాళ్ళైనా సరే ఆ శిష్యులని పాపం అంటలేదు రామా అని విశ్వామిత్రుడు నిర్ధారించి చెప్పాడు. మహాపురుష దర్శనం అంతే. శతానందుడు జనకుడు ఇద్దరూ కలిసి విశ్వామిత్ర దర్శనం చేశారు. ఏమొచ్చింది ఇద్దరికి ఫలితం? శతానందుడికి శుభవార్త వినపడింది. ఏమని? వాళ్ళ అమ్మగారికి శాప విమోచనమైందని. జనకుడికి ఏం ఫలితం వచ్చింది? అల్లుడు వచ్చాడు. ఏమి ఇంతకన్నా మీకు నిరూపణం కావాలా? కాబట్టి రామాయణం అన్నీ మీకు వివరించి మాట్లాడుతుందని మీరు అనుకోకండి. రామాయణంలో ఒక శ్లోకాన్ని మీరు చదివితే ఇలా ఎందుకు వెళ్ళి ఉంటారో అని ప్రతి సందర్భం మీద మీరు ధ్యానం చేయగలిగితే రామాయణం మీకు ఎన్నో రహస్యాల్ని, రామాయణం మీ జీవితాన్ని దిద్దుకోగలిగినటువంటి అత్యద్భుతమైన అవకాశాన్ని మీకు కృప చేస్తుంది. దానికి ఆ శక్తి ఉంది రామాయణానికి. అందుకే భాగవతం దశమస్కంధంలో ఆంధ్రీకరిస్తూ పోతన గారు ఓ మాట అంటారు, గత జన్మంబులనేమి చేసితిమో యాగశ్రేణులేమేమి చేసితిమో ఎవ్వరికేమి పెట్టితిమో ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో ఇప్పుడు చూడగంటి మిచటన్ కృష్ణార్భకున్ నిర్భయున్ అంటుంది యశోద. ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో, మహాపురుషులైనటువంటి వారు చరించినటువంటి ఆ భూమిని తొక్కడం అంటే కాలుతో తొక్కడం అని కాదు దాని ఉద్దేశం. తొక్కడం అంటే ఏంటంటే మీ కాలు అక్కడికి వెళ్ళింది, మీ కాలు అక్కడికి వెళ్ళిందంటే మీరు వెళ్ళారని, మీరు దర్శనం చేశారని. మీరు మహాపురుషులు తిరిగినటువంటి ప్రదేశంలోకి వెళ్ళడం, అక్కడ నిలబడడం కూడా మీకు అభ్యున్నతి హేతువు. ఒక చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు తిరిగినటువంటి కంచికామకోటి పీఠానికి, కాంచీ పట్టణానికి వెళ్ళడం అభ్యున్నతికి హేతువు. ఒక చంద్రశేఖర భారతీ స్వామివారు కూర్చున్నటువంటి ప్రదేశం, ఒక నరసింహ భారతీ స్వామి వారు తిరిగిన ప్రదేశం, మహాపురుషులు తిరిగినటువంటి శృంగగిరి పీఠాన్ని తొక్కడం మీ అభ్యున్నతికి హేతువు. ఒక రామకృష్ణ పరమహంస కూర్చున్నటువంటి ప్రదేశానికి వెళ్ళి మీరు అక్కడ కూర్చోవడం మీ అభ్యున్నతికి హేతువు. ఒక భగవాన్ రమణులు కూర్చున్నటువంటి ప్రదేశానికి మీరు వెళ్ళడం మీ అభ్యున్నతికి హేతువు. అక్కడ మీరు చెయ్యవలసిందేం ఉండదు, వాళ్ళు కూర్చున్న చోటికి మీరు వెడితే మీ మనసు తనంత తాను ప్రచోదనం అవుతుంది. నేను ఈ మాట యథాలాపంగా అంటున్నానని మీరు అనుకుంటున్నారేమో. కాదు. పాల్ బ్రాంటన్ అని ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన విదేశాల నుంచి ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి ఈ దేశానికి వచ్చాడు. వచ్చి పరమాచార్య స్వామి వారి దర్శనం కూడా చేశాడు ఆయన. ఆ పాల్ బ్రాంటన్ ఇక్కడ ఎందరినో కలుసుకున్నాడు. కలుసుకుని నా తృప్తి కలగలేదు, నాకు తృప్తి కలగలేదు, ఇక్కడెవరూ నాకు సరైన సమాధానం చెప్పలేదని అతను వెళ్ళిపోబోతున్నాడు ఈ దేశం నుంచి. వెళ్ళిపోబోతుంటే ఎవరో చెప్పారు, ఒక్కసారి రమణ మహర్షి దగ్గరికి వెళ్ళండి, అరుణాచలంలో ఉన్నారు అని. ఆయన భగవాన్ రమణుల యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. వెళితే కొన్నాళ్ళు ఉన్నారు. ఆయనకేం తోచలేదు. ఆయన ఆ సోఫాలో పడుకునేవారు, ఈయన అక్కడ కూర్చుని ధ్యానం చేసేవారికి ఈయన మనసు నిలబడేది కాదు. ఒకరోజు ఇంక నేను వెళ్ళిపోతున్నాను స్వామి అని చెప్దామని అనుకుని వెళ్ళారు. వెళ్ళి కూర్చున్నారు. రమణులు తీక్షణమైన దృష్టితో దృష్టిపాతం చేశారు. అలాగే ఆయన కళ్ళల్లోకి చూశారు. అంతే స్తంభీభూతుడైపోయాడు. ఆయనకి ఆత్మ అనుభవంలోకి వచ్చింది. ఆయన వ్రాసినటువంటి పుస్తకాల చేత ఇవాళ ప్రపంచంలో అనేక దేశాలలో భగవాన్ రమణుల గురించినటువంటి విషయం తెలిసి మనం ఆశ్చర్యపోతాం. ఇక్కడుండి మనం వెళ్ళడానికి వెనక ముందులు ఆలోచిస్తాం. ఇవాళ రమణాశ్రమంలో
విదేశాల నుంచి వచ్చినటువంటి అనేక మంది ఇతర మతస్థులు నారచీరలు కట్టుకుని అక్కడ భోజనం చేసిన వాళ్ళ విస్తళ్ళు తీస్తారు. నేను అరుణాచల పర్వత శిఖరం మీద తిరుగుతుంటే ఒక రోజున ఒక ఫారినర్ ఒక ఆవిడ కనపడింది. ఆవిడ చిన్న బొట్టు పెట్టుకుని ఆ కొండ శిఖరాల మీద తిరుగుతోంది. నాతో మా పినమామ గారు కూడా ఉన్నారు. ఆయన ఐఎమ్ వెరీ గ్లాడ్ టు మీట్ యూ ఫ్రమ్ విచ్ కంట్రీ యూ హ్యావ్ కమ్ అన్నారు. అని షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే ఆవిడ 2 చేతులతో నమస్కారం చేసి ఆవిడంది, ఐ సాల్యూట్ టు యూ ఫర్ ఓన్లీ వన్ రీజన్, దట్ యూ హ్యావ్ బార్న్ ఇన్ ఎ కంట్రీ లైక్ ఇండియా ఇన్ విచ్ భగవాన్ రమణ హ్యాస్ ఆల్సో టేకెన్ బర్త్. You are so lucky that by undertaking a journey for one night you can come to Arunachala. But whereas we are staying back in a far-off country from which we have to come over here after taking visa and passport and spending thousands and thousands of rupees. This is the grace with which you have been benefited. అంటే ఆయన ఆశ్చర్యపోయి నమస్కారం చేశారు. మీరు అదృష్టవంతులు, మేము ఎక్కడో విదేశాలలో ఉన్నాం, పాస్పోర్ట్లు వీసాలు కొన్ని వేల రూపాయలు తీసుకున్న తర్వాత కానీ మేము ఈ దేశానికి వచ్చి అక్కడ తిరగలేము. మీరు ఒక్క రాత్రి ప్రయాణం చేస్తే ఇటువంటి సిద్ధపురుషుని యొక్క ఆశ్రమానికి వచ్చి ఉండగలరు. మీరు అదృష్టవంతులు ఈ దేశంలో పుట్టి. మీ వంటి వారితో నేను కరచాలనం చెయ్యలేను. మీకు నా 2 చేతులతో శిరస్సు వంచి నమస్కరిస్తున్నానంది ఆవిడ. నేను నిజంగా ఆశ్చర్యపోయాను. మనం ఎంత అదృష్టవంతులమో మనకి దానివల్ల తెలుస్తుంది. అందుకే జటావల్లభుల పురుషోత్తం గారు మాట అంటుండేవారు, ఈ దేశ వైభవం అంతా సిద్ధపురుషులదే అంటుండే. మహాపురుషుల వలనే ఈ దేశానికి ఈ కీర్తి వచ్చింది. ఒక శంకర భగవత్పాదులు ఈ దేశంలో పుట్టి 4 చెరగుల ఆసేతు హిమాచల పర్యంతం తిరిగారు కాబట్టి అవైదికమైనటువంటి వాదనలు ఖండింపబడి సనాతన ధర్మం నిలబడింది. మహానుభావుడు శంకర విజయాల్లో అంటారు, ఒక లేగదూడని వేట కుక్కలు తరిమితే లేగదూడ పరిస్థితి ఎలా ఉండేదో సనాతన ధర్మం యొక్క పరిస్థితి శంకర భగవత్పాదుల అవతార స్వీకారం వేల్టికి అలా ఉండేది. అందుకే శంకర భగవత్పాదులు అవతరించిన తరువాత సత్యదండాన్ని చేతపట్టి అవైదిక వాదనలు ఖండించి సనాతన ధర్మాన్ని నిలబెట్టిన మహాపురుషుడైన. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అటువంటి వారి వల్ల ఈ జాతికి ఖ్యాతి వచ్చింది తప్ప సంపత్తితో కూడినటువంటి విధానం చేత భోగాన్ని అనుభవించేటటువంటి అనురక్తి చేత ఈ దేశానికి పేరు రాలేదు. కాబట్టి శతానందం పురస్కృత్య పురోహితమనిందితం, శతానందనితో కలిసి ఆ జనక మహారాజు గారు విశ్వామిత్ర దర్శనానికని బయలుదేరి వెళ్ళారు. వెళ్ళిన తరువాత ఆయనకి అర్ఘ్యపాద్యాదులనిచ్చి, అయ్యా మీరు ఆసనం మీద కూర్చోండి అని ఆయన కూర్చున్న తరువాత వీరు కూర్చున్నారంటే విశ్వామిత్ర మహర్షి కూడా ఎంతో గౌరవించి వచ్చిన వారిని వెంటనే లేచి సాదర స్వాగతం పలికారు. వారిని కూర్చోమని విశ్వామిత్రుడు కూర్చున్న తర్వాత జనక మహర్షి రామచంద్రమూర్తి కూడా, జనక మహర్షి శతానందుడు కూడా కూర్చున్నారు. మీకు వాల్మీకి రామాయణంలో ఉన్న గమ్మత్తు ఏమిటంటే అసలు ఆయన ఏది విడిచిపెట్టరు. ఆయన తాపత్రయం ఏమిటంటే లోకం దీన్ని చదువుకుని అనువర్తించడం నేర్చుకోవాలి అని ఆయన బాధ. ఒక మహాత్ముడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా నించోవాలి, ముందేం మాట్లాడాలి, ముందు మనం కూర్చోవడమా, ఆయన కూర్చున్నాక మనం కూర్చోవడమా, ప్రతి చిన్న విషయాన్ని వాల్మీకి స్పృశిస్తారు. అందుకే మనిషిని మనీషిగా తయారు చేయడానికి, మనిషిని మనిషిగా బ్రతికించడానికి రామాయణం కన్నా ఔషధం ఉంది అని నేను అనుకోను. శ్రీరామాయణం అద్వితీయమైనటువంటి కావ్యం, అమృత ఫలం అది. కాబట్టి జనక మహారాజు గారు విశ్వామిత్రుడితో అన్నారు, ఎక్కువసేపు కూర్చోవడం కానీ ఎక్కువసేపు మాట్లాడడం కానీ ఉండదు. అప్పటికి ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతోంది యజ్ఞం. యజ్ఞం ఇంత గొప్పగా జరిగింది, అంత గొప్పగా జరిగింది, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, ఇంత డబ్బులు ఖర్చు పెట్టాం, ఇంత ఇది చేశాం, ఇంతమందికి అన్నం పెట్టాం, ఈ లొల్లి మాటలు అంటారే ఇవి కనపడవు మీకు. మాట్లాడుతున్నది ఎవరితోటండి? బ్రహ్మర్షి విశ్వామిత్రుడితోటి. నువ్వేం చేయగలవు? అన్నం పెట్టగలవు. ఆయన ఏం చేయగలడు? నక్షత్ర మండలాన్ని సృష్టిస్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళాను అన్నం పెట్టానని చెప్తావు, ఆయన దగ్గరికి వెళ్ళా కందిపప్పు తెచ్చాను 3 కేజీలు మినప్పప్పు తెచ్చానని చెప్తావు. ఏది మాట్లాడాలో అది మాట్లాడాలి. ఎంత అందంగా మాట్లాడతాడో చూడండి. అందుకే నేను తలకొట్టుకు చెప్తున్నది, రామాయణం చెక్కుతుంది చెక్కుతుంది అని 1కి 10 మార్లు చెప్తున్నది. అందున బాలకాండ ప్రశస్తం అండి. అసలు బాలకాండ విద్యార్థులు చదవాలి తప్పకుండా. చిన్న వయస్సులో ఉన్న పిల్లలు బాలకాండ తప్పకుండా చదవాలి. ప్రత్యేకించి
విశ్వామిత్రుడు రామచంద్రమూర్తి ఎక్కడెక్కడ మాట్లాడుకున్నారో, ఎందుకంటే బాలకాండలో రాముడు వశిష్ఠుడు మాట్లాడుకున్న భాగం చాలా చాలా తక్కువ, రాముడు విశ్వామిత్రుడు మాట్లాడుకున్నది చాలా ఎక్కువ. కాబట్టి మీరు ఆ భాగాన్ని పిల్లలతో చదివిస్తే వాళ్ళకి గొప్ప ప్రవర్తన అలవాటు అవుతుంది, చాలా గొప్ప నడవడి వస్తుంది. ఆయన అంటాడు, అద్య యజ్ఞ సమృద్ధిర్మే సఫలా దైవతై కృత, అద్య యజ్ఞ ఫలం ప్రాప్తం భగవద్ దర్శనాన్మయా, ద్వాదశాహంతు బ్రహ్మర్షే శేషమాహుర్మనీషిణః, తతో భాగార్థినో దేవాన్ ద్రష్టుం అర్హసి కౌశిక. ఇది ఆయన చెప్పిన మాటలు. విశ్వామిత్ర మహర్షి ఈ యజ్ఞం ఇంకొక 12 రోజులలో పూర్తయిపోతుంది అని పెద్దలైన వారు అంటున్నారు. మీరు ఆ మాట చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. 12 రోజుల్లో అయిపోతుందని నేనంటలేదు, పెద్దలు అంటున్నారు. మన సనాతన ధర్మంలో, మన సంప్రదాయంలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఏది మాట్లాడినా పెద్దలు అన్నారన్న మాట మనం మాట్లాడాలి తప్ప నేనంటున్నానని మాట్లాడకూడదు, దానికి ప్రమాణం ఉండదు. అందుకే మన పిల్ల పెళ్ళే మనమే చేసినా మీరే చూసుకున్న అల్లుడిని అలా అనకూడదు. నేను మా అల్లుడిని నిర్ణయించుకున్నాను గానా అనం, పెద్దలు నిర్ణయించినారు గానా అంటాం. అది మంగళహేతువు. నాకు పెద్దల యందు ఆ గౌరవం ఉంది అని, నేను చేసుకున్న నిర్ణయం కాదు, పెద్దలు చూసి నిర్ణయం చేశారు అని గుర్తు. కాబట్టి పెద్దలు అంటున్నారు 12 రోజుల్లో పూర్తవుతుంది అని. పూర్తయితే ఏం జరగాలి? యజ్ఞం బాగా జరిగింది అని గుర్తేమిటి? పూర్తయితే చిట్ట చివరిలో దేవతలందరూ వస్తారు, హవ్యములను స్వీకరిస్తారు. వాళ్ళు ఇప్పుడు స్వీకరిస్తారు, అందులో మీకేం అనుమానం లేదు. ఇప్పుడు స్వీకరిస్తున్నారా అని మీరు అన్నారనుకోండి, అప్పుడు వెంటనే ఏమవుతుందంటే మీకు సనాతన ధర్మమునకు ఆది మూలకందమైనటువంటి వేద ప్రమాణము మీద మీకు అనుమానం ఉందని గుర్తు. మీరు ఏమనాలంటే ఇప్పుడు స్వీకరిస్తున్నారు, మీరు ఏమనాలంటే ఏంటంటే అదే అనాలి. ఇప్పుడు స్వీకరిస్తారు. యజ్ఞం మీరు చేస్తే తీసుకుంటారు దేవతలు, కాకపోతే అప్పుడు కనపడ్డారు, ఇప్పుడు కనపడలేదు. ఎందుకు కనపడలేదు అంటే అప్పుడు కనపడితే చూడగలిగినటువంటి ఉపాసన బలం ఆ శరీరాలకు ఉంది, ఇప్పుడు కనబడితే చూడగలిగిన బలం మీ శరీరానికి లేదు. ఎందుకంటే మనం కలిపురుషుడికి చిక్కి ఉన్నాం. పరమాచార్య స్వామి అంటుండేవారు, కలియుగంలో 18 సెకండ్లు ఒక్క విషయం మీద నువ్వు ధ్యానంలో నీ మనసుని నిలబెట్టగలిగితే ముముక్షు. అంటే 18 సెకండ్లు నిలబెట్టడం కష్టం అండి. మనస్సుని ఈశ్వరుడి మీద నిలబెట్టలేరు, కదిలిపోతుంది. ఎందుకు కదిలిపోతుంది అంటే ఒక్కటే కారణం, కలిపురుషుని యొక్క ప్రభావం అంతగా ఉంటుంది. ఎంతగా ఉంటుందంటే ఎప్పుడు తిరగాలన్నా పోనదేం, శివపూజ చేస్తుంటే అభిషేకం చేస్తుంటే భద్రాచలం వెడితే మంచిదే, అలా ఏం వెడుతుందని మీరు అనుకోకండి. అది వెళ్ళేది కూడా రోషీరోజదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాషీబాయదు పుత్రమిత్ర ధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీ కోయదు నామనంబకట, నీకున్ ప్రీతిగా సత్క్రియలు చేసి చేయదు దీని త్రుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అంటాడు దూర్జటి. ఎక్కడెక్కడ వద్దంటుందో అక్కడ విసుక్కున్నట్టుంటుంది, మళ్ళీ అక్కడే తిరుగుతుంటుంది, శరీరాన్ని ఇక్కడ పెడుతుంటుంది. దానికి ఉన్న లక్షణం అది. కాబట్టి మనసుని నిలబెట్టడం అనేటటువంటిది చాలా కష్టం, మనం అది చెయ్యలేం. కాబట్టి మన ఉపాధికి ఆ తేజస్సు లేదు, కాబట్టి శౌచసిద్ధి మనకి తీసుకోవడంలోనూ లేదు, ఓ కార్యాచరణ ఎందు లేదు. కాబట్టి మనం చూడలేము, కానీ దేవతలు మాత్రం వస్తారు, ఇప్పటికీ వస్తారు. ఎందుకు వస్తారంటే ఒక్కటే కారణానికి వస్తారు, ఇప్పటికీ స్వరంతో వేదం చెప్పేటటువంటి వాళ్ళు ఉన్నారు కనుక వస్తున్నారు. ఈ కారణానికి వేద పండితులు కనబడితే నమస్కారం చేయాలి మనం. వాళ్ళు లేకపోతే దేవతల్ని తీసుకొచ్చేవాడు లేడు. వాళ్ళు స్వరంతో వేదం చెప్తున్నారు కాబట్టి దేవతలు వస్తున్నారు. దేవతలు వస్తున్నారు కాబట్టి మీరు హవిస్సు ఇవ్వగలుగుతున్నారు. మీరు చూడనివన్నీ, మీ కంటికి కనపడనివన్నీ అబద్ధాలంటే కుదరదు. భూమి తిరగడం మీరు చూశారా? భూమి తిరగడం మీరు చూడలేదుగా. మరి భూమి తిరుగుతోందని మీరు సోషల్ పేపర్లో ఆన్సర్ రాస్తున్నారుగా. భూమి తిరిగితేనేగా రాత్రింబవళ్ళు ఏర్పడుతున్నాయి అంటున్నారు. మీ కంటికి సూర్యాస్తమయం అయినట్లు కనపడుతోంది, నిజంగా సూర్యాస్తమయం అయిపోతుందా? సూర్యునికి అభిముఖంగా ఉండకుండా చాటుకి మీరెడుతున్నారు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడంలో, అంతేకాని సూర్యోదయ సూర్యాస్తమయాలు యథార్థమునకు సత్యములు కావు. భూమి స్థిరంగా ఉన్నట్లు కనపడుతోంది, సత్యం కాదు. మీ కంటికి కనపడేవన్నీ సత్యాలై ఉండాలి అంటే
మీరు ఇవాళ పెద్ద పెద్ద పదవిలో ఉన్న వాళ్ళు ఈ పదవిలో ఉండడానికి ఎన్నుకోబడ్డారనడానికి వాళ్ళ పడ్డ ఓట్లు మీరేం లెక్కట్లేదుగా. మరి అది నమ్మి మీరు వాళ్ళని గౌరవించినప్పుడు వేదాన్ని నమ్మి దేవతలు ఉన్నారని ఎందుకు గౌరవించరు? నమ్మకం ప్రధానం. మీరు ఆ స్వరంతో మంత్రం చెప్తే దేవతలు వస్తారు, వచ్చి యజ్ఞంలో హవిస్సుని స్వీకరిస్తారు. కాబట్టి దేవతలు వస్తారు, దేవతలు వచ్చి స్వీకరిస్తారు. ఎందుకని అంటే యజ్ఞం అలా జరిగింది. విశ్వామిత్ర మహర్షి, నీవు ఆ దేవతలను చూడగలవు. విశ్వామిత్రుడు కూడా అక్కడికి వస్తే దేవతలు మరింత ప్రసన్నులవుతారు, మరింత సంతోషిస్తారు. అంటే ఈ వాక్యంలో ఉన్న అర్థం ఏమిటంటే యజ్ఞము ఎలా జరగాలో అలాగే జరిగేటట్టుగా నేను సర్వప్రయత్నములను చేసి ఉన్నాను. ఎలా శాస్త్రం చెప్పిందో అలానే చేశానండి అన్నారనుకోండి, అదే ఆ విశ్వామిత్రుడి ముందు నువ్వు చెప్పవలసిందే. ఆహా అన్నాడు అనుకోండి, ఆయన ఒకటి అడిగితే లేనిపోని ఇబ్బంది. అందుకని చిట్ట చివర దేవతలు వస్తారు, దాన్ని మీరు చూడగలరు మహర్షి. తప్పకుండా అలా జరగాలయా అంటారు ఆయన. అప్పుడు ఆయన నోటి వెంట వచ్చిన మాట నీకు ఆశీర్వచనం అవుతుంది. కాబట్టి ఈ మాట చెప్తే ఆయన సంతోషించాడు విశ్వామిత్రుడు. ఇంతకన్నా ఏం మాట్లాడు జనకుడు, ఇంతకన్నా ఏం వర్ణించాడు. హనుమ సీతాదర్శనం చేసి రామచంద్రమూర్తితో మాట్లాడితే చాలా లఘువుగా మాట్లాడతారు, తన పరాక్రమం ఏం వర్ణించరు. మాట్లాడేటప్పుడు ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో ఎంత మాట్లాడాలో చాలా జాగ్రత్తగా చూసుకుని మాట్లాడవలసి ఉంటుంది. ఎక్కువ మాట్లాడారనుకోండి రెండో మాట రానివ్వరు. ఎందుకో తెలుసా అండి? ఏమంటే ఒకసారి మీ దర్శనానికి వస్తాను అన్నారనుకోండి, ఇప్పుడు కుదరదండి నేను పనిలో ఉన్నానంటారు. కారణం ఒకటే, అతి ప్రసంగం చేస్తాడు, సమయం వృధా అవుతుంది. మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో పెద్దల దగ్గర అది ఒకటే మాట్లాడాలి, సమయాసమయములను గమనించి మాట్లాడాలి. మీకు 50 రూపాయలు అప్పుంటే రైతు బజార్లో అడిగినట్టు మీకు అనుమానం వచ్చింది కదా, ఆయన ఎక్కడ కనబడితే అక్కడ అడగకూడదు. ఆయన చెప్పడానికి అనువైన రీతిలో సావకాశంగా ఉన్నాడా, అంతేగాని ఇక కనపడ్డ చోటల్లా ఎక్కడ కనపడితే అక్కడ ఏమండి రామాయణంలో అని పీకు తినేయకూడదు. అది ఎక్కడ అడగాలో అక్కడ అడగాలి, నీకు పరిప్రశ్నేన సేవయా. కాబట్టి ఇంత మాత్రమే చెప్పి జనకుడు విడిచిపెట్టేశాడు. రామాయణాన్ని జనకుడు చెప్పాడు, విశ్వామిత్రుడు విన్నాడు అని చదువుకోవడానికి రామాయణం మీరు చదవక్కర్లేదు, నీ చెప్పక్కర్లేదు. రామాయణం అలా చదువుకుని మనం నేర్చుకోవలసింది ఏమైనా ఉంటే నేను చెప్పాలి, మీరు వినాలి. అదొకటి వదిలేసి మిగిలింది నేను చెప్తే రామాయణం చెప్పడానికి నేను రావక్కర్లేదు. కాబట్టి మీకు కొంచెం కష్టంగా అనిపించినా నేనన్నమాట ఈ మాట నేను చెప్పవలసి ఉంటుంది. రోగికి ఇచ్చిన ఔషధం కొంచెం చేదుగా ఉన్నా దగ్గు తగ్గుతుందిగా, మరి వైద్యుడు ఇచ్చింది, అందుకని అప్పుడప్పుడు అలా మాట్లాడవలసి ఉంటుంది. ఇమౌ కుమారౌ భద్రంతే దేవతుల్య పరాక్రమౌ గజసింహగతి వీరౌ శార్దూల వృషభోపమౌ పద్మపత్ర విశాలాక్షౌ ఖడ్గతూణీర ధనుర్ధరౌ అశ్వినావివ రూపేణ సముపస్థిత యవ్వనౌ యదృచ్ఛయైవ గాం ప్రాప్తౌ దేవలోకాదివామరౌ కథం పద్భ్యామిహ ప్రాప్తౌ కిమర్థం కశ్యవామునే వరాయుధరౌ వీరౌ కశ్యపుత్రౌ మహాముని భూషయంతావిమం దేశం చంద్రసూర్య వివాంబరం పరస్పరస్య సదృశౌ ప్రమాణేంగిత చేష్టితై కాకపక్షధరౌ వీరౌ శ్రోతుం ఇచ్ఛామి తత్వతః. ఇన్ని శ్లోకాలు మాత్రం ఎవరి గురించి మాట్లాడాడో తెలుసా అండి జనకుడు? అప్పటి వరకు జనకుడితో విశ్వామిత్రుడితో మాట్లాడుతున్నాడు, అయిపోయిందిగా మాట్లాడడం. ఇలా బయలుదేరిపోతూ చూశాడు, 2 పిల్లలు కనపడ్డారు పక్కన, అంతే. ఇక నోటి వెంట ఆగలేదు స్తోత్రం. అది విష్ణు దర్శనం, అది భగవద్ దర్శనం. అది ఎవరిని పొంగిస్తుందంటే పొంగగలిగిన పదార్థాన్ని పొంగిస్తుంది. ఆవిరయ్యే పదార్థాన్ని ఎలా పొంగిస్తుందండి? అగ్నిహోత్రం మీద నీళ్లు ఎట్టారనుకోండి, మీరు ఉడికి ఆవిరవుతాయి అంతే తప్ప అవి ఎప్పుడూ పొంగవు. నీళ్లు పొంగుతాయండి, నీళ్లు పొంగే అవకాశం ఉండదు. పాలు తీసుకెళ్ళి పెట్టండి, పొంగుతాయి. అయ్యా నమస్కారం, వేదిక దిగి నమస్కరించినందుకు నన్ను క్షమించండి, మధ్యలో ఉన్నాను, మీరు దండధరులై ఉన్నారు, మీకు నేను సాంజలి బంధకంగా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. కాబట్టి మహానుభావుడు ఆ రామలక్ష్మణుల్ని చూడగానే పొంగింది మనసు. పొంగితే ఆగకుండా నోటి వెంట వచ్చేస్తోంది ఆ స్తోత్రం. ఇది మీరు గమనించండి. పిల్లలు ఎవరండి అలా ఉన్నారు అన్న ఒక్క మాట కాదు, ఎంత వర్ణన వచ్చేస్తోందో చూడండి. ఇమౌ కుమారౌ భద్రంతే, అసలు చూడగానే అబ్బొబ్బో నా కనురాపు తగిలేస్తుందేమో అనిపిస్తోంది.
దేవతుల్య పరాక్రమవు, దేవతల యొక్క పరాక్రమము ఎలా ఉంటుందో అటువంటి పరాక్రమవంతుల్లా కనపడుతున్నారు. గజసింహ గతి వీరవు. ఏం నడిచారా వాళ్ళు? ఏమన్నా అక్కడ ఏం నడవట్లేదుగా. అసలు వాళ్ళని చూస్తే తెలుస్తోంది ఏనుగు నడిచినట్టు, సింహం నడిచినట్టు నడిచే వాళ్ళలా ఉన్నారు. ఏమిటి మాటలు? ఆ మాటలు ఎందుకు వస్తాయి అలా నోటి వెంట? ఇంకో మాట అనకూడదా? ఏమి రామాయణం అండి, ఏమి అనుభవించి రచించారండి వాల్మీకి మహర్షి. దర్శనం చేసి రాశారు. గజసింహగతి వీరో, ఆ నడక ఏనుగు నడక, సింహం నడక అంటున్నారు. కారణం ఒక్కటే, ఏనుగు నడిచింది అంటే మార్గం వచ్చేస్తుంది అంతే. పెద్ద పెద్ద తుప్పలు, డొంకలు, తీగలు పెరిగిపోయాయి అనుకోండి వానాకాలంలో, మిగిలిన జంతువులు పడుకుంటాయి. ఎందుకంటే వెళ్ళడానికి త్రోవ ఉండదు, ఆ తీగలు అడ్డేస్తాయి. అప్పుడు అన్నీ ఏం చూస్తాయంటే ముందు ఏనుగు నడిస్తే బాగుండని చూస్తాయి. ఏనుగు నడిస్తే దాని శరీరం చాలు త్రోవ చేసేస్తుంది. విఘ్నములన్నీ తొలగిపోతాయి. అది వెళ్ళిన త్రోవలో మిగిలిన వెళ్ళిపోతాయి అంతే. ఏనుగు వెళ్ళిపోతాయి. ఏనుగు నడిస్తే త్రోవ వచ్చింది, అదేం చెయ్యక్కర్లేదు. ఇంకా అది నడిస్తే చాలు. ఈయన నడిస్తే చాలు త్రోవ వచ్చేస్తుంది, అన్ని ఇబ్బందులు తొలగిపోతాయి. అలా ఉందే సింహం నడిచినట్టు నడుస్తున్నాడే. నడిచాడంటే రామలక్ష్మణులు ఏమైనా నడిస్తే చూశాడా జనకుడు? ఇలా చూశాక నిలబడి